19వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గతంలో నా భార్య చంద్రకళ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా గెలిచి మేము మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ఎందుకు చేరినాం అంటే వార్డు అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే గారు నీకేం కావాలని అడిగిండు. నాకు పర్సనల్ అయితే ఏమొద్దు, నా వార్డు అభివృద్ధి కావాలన్నా తక్షణమే 2.5 కోట్లు ఇచ్చి ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, ఇప్పుడు మన నిలబడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇదంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అక్కడ చూస్తే కరెంట్ కి స్తంభాలు, కొత్త స్తంభాలు మీరు చూస్తున్నారు, పాత స్తంభాలు లైన్ ఇన్ని ఉంది, కొత్త స్తంభాల లైన్ పైన కనబడుతుంది. అది పక్కన పెట్టినా కొత్త లైన్ కూడా వేసాం, 2 అయినాయి, పాతది ఉంది కొత్తది ఉంది. కొత్త లైన్ వేసినాము, కొత్త లైట్లు వేసినాము. అధికార పార్టీ నుండి అన్ని తీసుకొచ్చినాం. మాక్సిమం అడిగిండు ఆయన ఏమంటే నేను ఒక్కనే చూస్తున్నా, నీకేం కావాలంటే నాకేం వద్దు, నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన ఆమె అన్ని నెరవేర్చాలన్నాము. మేము వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, ఇంటింటికి సన్న బియ్యం వచ్చినాయి, ఉచిత కరెంట్ వచ్చింది. అదొకటి. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఒక విషయం చెప్తా, ఆయన అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే నా ఫోన్ అన్న ఎప్పుడు నాన్ ఉంటుంది బంద్ ఉంటుంది కానీ మా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంటది. మా గల్లీ నుంచి ఒక బాబు ఏం చేసిన అంటే యాదగిరి అని ఇంటికి వచ్చిండు. ఏందిరా నాయన అన్న, వాడేం చెప్తానంటే నా ఇంటికాడ కరెంట్ పోయి 2 రోజులు అయింది, నా ఇంటికాడ కరెంట్ వచ్చి కరెంట్ ఇస్తలేరు, ఇంట్లో కరెంట్ ఇస్తలేరు అంటే మరి ఏమైందంటే నేను డైరెక్ట్ ఎమ్మెల్యేగా ఫోన్ చేసిన, ఫస్ట్ నీకు కౌన్సిలర్ దగ్గరకు ఆయన చేయకపోతే నా దగ్గర అన్నాడు. వీడు నిజమైతే అబద్ధమైతే మన ఫోన్ తీసుకొని చూసిన, అరే 9999 ఎమ్మెల్యే సాబ్ నెంబర్ అది, అరే వీడు నిజంగా ఎమ్మెల్యే చేసిన అనుకున్నా. నేను చచ్చిపోతే నాకు ఇబ్బంది అయితే అని చెప్పి నేను ఏకి ఫోన్ చేసి లైన్ మెన్ పిలిపించి ఎమ్మెల్యే వన్ కరెంట్ ఇప్పించిన. ఇలా తెలుసు చంద్రయ్య కొడుకు అని, ఇంత యాదగిరి అయినా అవతల ఉంటాడు, లేడు. వాడికి మళ్ళీ నేను దాని వీడియో నన్ను ఇబ్బంది పెడతాను ఇమ్మీడియట్లీ పిలిచిపోయి మళ్ళీ ఇచ్చిన. నువ్వు ఈయన నా కరెంట్ ఇప్పలేదు అనుకో, నేను మళ్ళీ ఎమ్మెల్యే అనుకోతాడు. మా ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే. రెండో సంఘటన ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్ మా గలీలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. రాత్రి 12 అయింది. వాళ్ళు హైదరాబాద్ పోయిండు. పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆ టైంలో నాకు ఫోన్ చేసిండు. పరిస్థితి ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ అన్ఎక్స్పెక్టెడ్ పోయిండ్రు. ఆడ పోవడం వల్ల వాళ్ళ దగ్గర రూపాయి లేదు, నిమ్స్ హాస్పిటల్ లో బెడ్ లేదు. వాళ్ళు ఏం చేసి ఆ టైంలో నాకు ఫోన్ చేయడం, నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం, అన్న సిచ్యువేషన్ ఇట్లా ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఇమ్మీడియట్లీ పేషెంట్ బతకాలి. వెల్నెస్ హాస్పిటల్ లో భార్గవ్ సార్ అంటాడు, కృష్ణ నువ్వు ఫోన్ చేయని నెంబర్ మిస్ అయిపోయాడు. ఇమ్మీడియట్లీ సార్ ఫోన్ చేయడం వల్ల ఆ పేషెంట్ రూపాయి లేకుండా అడ్మిట్ చేసుకోవడం వల్ల ఈ రోజు నేను ఫోన్ ఎత్తడం, మా ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తడం, అర్ధరాత్రి ఇదంతా 3 గంటల రాత్రి వరకు నడుస్తూనే ఉంది. వాళ్ళు అడ్మిట్ చేసే వరకు ఈ రోజు ఆ పేషెంట్ మా 2 ఫోన్లు ఎత్తడం వల్ల ఆ రోజు ఆయనకు మేము